కాంగ్రెస్ సర్కారు ప్రజలను మరోసారి మోసం చేసింది. సంక్షేమ పథకాల్లో అంతులేని తిరకాసు పెట్టింది. మండలంలో ఒక గ్రామానికే పథకాలు అమలు చేస్తామని చెప్పింది. దీంతో రాష్ట్రంలో 604 గ్రామాల్లో మాత్రమే పథకాలు అమల్లోకి రానున్నాయి. మరి మిగతా గ్రామాలకు పథకాలు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఆ 604 గ్రామాల్లో 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. అందులో ఏ పథకం ఎవరికి అన్న క్లారిటీ లేదు. లబ్ధిదారుల ఎంపికలో అయోమయం నెలకొంది. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటుతో కాంగ్రెస్ కొత్త కుట్ర చేసింది. మండలంలో గ్రామం ఎంపిక గోప్యంగా జరుగుతోంది. గ్రామాల పేర్లు ప్రకటిస్తే జనాలు నిలదీస్తారని భయం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. సంక్షేమ పథకాలు అందరికీ కాదు, కొందరికేనని నయా మోసం చేసింది. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రకు తెరతీసింది. మండలానికో గ్రామం ఎంపిక చేస్తామని ప్రకటించింది. మరోవైపు గ్రామ సభలు జరిగిన తీరుపై మంత్రులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, కాంగ్రెస్ సర్కారు నయా మోసంకి సంబంధించి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారా? అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ సభల్లో పెద్ద ఎత్తున గొడవలు, నిరసనలు చూసిన సందర్భం ఉంది. ఏమంటున్నారు అక్కడ? సాయమాధవి, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల యొక్క స్ఫూర్తిని పూర్తిగా చంపేసినట్టుగా ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే గత 4 రోజులుగా గ్రామ సభల పేరుతో జరిగినటువంటి ఒక డ్రామాని ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తమ ఆవేదనను గత 14 నెలలుగా ఎదురు చూసినటువంటి ఒక ప్రభుత్వ పథకం కోసం ఎదురు చూసినటువంటి ప్రజల యొక్క ఆక్రందనను, ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూసింది. ఇది జరిగే పరిస్థితి కాదన్న విషయం ప్రజలకు కూడా అర్థమైపోయింది. వాస్తవంగా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడానికి ముందు చెప్పినటువంటి ఒక ప్రకటన ఏమో అంటే ప్రతి గ్రామ సభలో అందరినీ ఎంపిక చేసి అక్కడ ప్రకటించి ఆ తర్వాత వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించారు. కానీ గ్రామ సభలో అలాంటి ప్రక్రియ జరగకపోగా ఎవరియో పేర్లు తీసుకొచ్చి గ్రామ సభలో చదివి వీళ్ళే లబ్ధిదారులు అని చెప్పి ప్రకటించుతుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వచ్చింది. ప్రజలు తిరగబడ్డారు. అధికార పార్టీ నాయకులను ఉరికించినటువంటి పరిస్థితులు, టెంట్లు బీకేసి నిలదీసి చెంపల వలగొట్టినటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. మొత్తం మీద ఇక ఈ ప్రభుత్వ పథకాలను లాంచ్ చేయడం సాధ్యం కాదనుకున్నారా, లేకపోతే దీన్ని ఎట్లా చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి కనపడుతుంది. మండలానికి ఒక గ్రామం అంటున్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామ సభలో కూడా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని నిన్న డిప్యూటీ సీఎం సాక్షాత్ బట్టి విక్రమార్కే ప్రకటించారు. అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా చెప్పారు. ఈ జాబితాలో ఉన్నటువంటి వాళ్లకు వచ్చినట్టు కాదు, లేనటువంటి వాళ్లకు రానట్టు కాదు అంటూ ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులను ఎక్కడ ఎంపిక చేశారు, ఏ మండలంలో ఏ గ్రామాన్ని తీసుకుంటారనేది ఇప్పుడు ప్రజలను ఆలోచింపలా చేస్తున్నటువంటి ప్రశ్న. ఒక గ్రామానికి ఇస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? ఇది ఎన్ని రోజులకి ఇస్తారు? ఎన్ని నెలలు పడుతుందా? సంవత్సరాలు పడుతుందా? ఎందుకంటే డిసెంబర్ 7న మేము ప్రమాణం చేస్తాం, 9న అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 14 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. అలాంటి నేపథ్యాన్ని, అలాంటి చేదు అనుభవాన్ని గమనించినటువంటి ప్రజలు మళ్ళీ ఈ తిరకాస్తును చూసి ఖచ్చితంగా ఇదేదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా ఏ గ్రామాన్ని ఎంపిక చేస్తారంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసే పనులు అధికారులు తలమునకైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే సాచురేషన్ మోడ్ లో ఆ గ్రామంలో ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొద్దిసేపటి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మనకు అనుకూలమైనటువంటి గ్రామాలు ఎక్కడున్నాయో ఎంపిక చేయండి అనేటువంటి ఒక మౌఖిక ఆదేశం వచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతా ఉంది. దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఎవరికి ఇస్తారు? ఆ గ్రామంలో కూడా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. అసలు గ్రామం ఎంపిక జరగలేదు, గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక జరగలేదని ప్రభుత్వం చెప్తుంది. కానీ రేపొద్దున పథకాలు లాంచ్ చేస్తామంటున్నారు. అది కూడా మండలంలో ఒక గ్రామంలో మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలను అనుమానాలకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే గ్రామ సభ పేరుతో జరిగినటువంటి ఒక డ్రామాను చూసినటువంటి ప్రజలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడిచిన 13-14 నెలలుగా జరుగుతున్నటువంటి డ్రామా, రుణమాఫీ డ్రామా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. డిసెంబర్ 9నే రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి అనేక డెడ్ లైన్ల తర్వాత ఆగస్టు 15న అది పూర్తి అయిందని చెప్పారు. కానీ ఇవాళ జనవరి 25వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఇంకా 45-50% మంది రైతులు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న గ్రామ సభల్లో కూడా రైతులు నిలదీశారు ఇంకా రుణమాఫీ కాలేదు అని. ఇదంతా చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎవరికి ఏమి ఇవ్వాలన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇచ్చే ఉద్దేశం లేదు అనేటువంటిది కూడా ప్రజానీకంలోకి వచ్చేసింది. ఒక గ్రామాన్ని ఇవ్వడం ద్వారా మిగిలినటువంటి గ్రామాలకు అన్యాయం చేయడం ఒక మార్గం అయితే, అసలు ఈ ప్రభుత్వాలు మొత్తం ఇచ్చేశామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేస్తున్నటువంటి కుట్రగా కూడా రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడ ఏదో ఇచ్చినట్టుగా చేసి 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పడం ద్వారా
ఢిల్లీ ఎన్నికలు మరొక చోట ఎన్నికలు వాటిని బయటపడాలనేటువంటి ఒక ప్రయత్నం కావచ్చు, లేకపోతే రేపు ఎప్పుడైతే తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఒక గ్రామానికి ఇచ్చి ఆ గ్రామాన్ని బూచిగా చూపించి మిగతా గ్రామాలను భయపెట్టేటువంటి కుట్ర చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంలో కూడా వ్యక్తం అవుతుంది. మొత్తంగా అందరినీ కూడా మోసం చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నట్టుగా కనపడుతోంది. నిన్న మొన్నటి దాకా చెప్పినటువంటి స్టేట్మెంట్లు, ప్రకటనలు, ప్రగల్భాలు ఒకెత్తుంటే ఇవాళ పాడుతున్నటువంటి సన్నాయి నొక్కులు వేరే రకంగా ఉన్నాయి. దీని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకం లాంచ్ చేసినప్పటికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వాలి, చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ ఇచ్చినటువంటి ప్రస్తుత కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి మళ్ళీ ఇవాళ మండలానికి ఒక గ్రామం అని చెప్పడం ద్వారా తప్పకుండా ప్రజలను మోసం చేసేటువంటి కుట్రకు తెరదీశారనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గ్రామ సభల్లో చేసినటువంటి లిస్టు కూడా ఇవాళ పక్కకు పోతుందని చెప్పి సాక్షాత్తు మంత్రులే చెప్తున్నారు, డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ జాబితా ఫైనల్ కాదు, అసలు అది లబ్ధిదారుల జాబితానే కాదు అంటున్నారు. మరి లబ్ధిదారుల జాబితా కానప్పుడు ఎందుకు ఇంత ప్రహసనాన్ని నిర్వహించారు? 4 రోజుల పాటు అధికారుల సమయాన్ని ఎందుకు వృధా చేశారు? ప్రజల సమయాన్ని ఎందుకు వృధా చేశారు? జిరాక్స్ల కోసమే ఒక్కొక్క కుటుంబం 100-200 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయిందని కూడా వివిధ వామపక్ష సంఘాలు కూడా ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో అనేది ప్రభుత్వానికి క్లారిటీ లేదు, ఆ ప్రభుత్వ అధికారులకు క్లారిటీ లేదు, అసలు నియమ నిబంధనలు లేవు, లబ్ధిదారుల ఎంపిక లేదు. గ్రామాలలో జరిగినటువంటి ప్రహసనాన్ని గత 4 రోజులుగా ప్రజలు ఎటు పోకుండా ఈ గ్రామ సభలు అంటిపెట్టుకున్నారు. ఇవాళ ప్రభుత్వం వారి మీద ఒక పిడుగు లాంటి వార్త చెప్పింది, ఒక గ్రామానికే పరిమితం చేస్తా ఉంటారు. ఆ గ్రామం ఏందో ఇప్పటిదాకా తెలియదు, కానీ రేపు ఉదయం సరిగ్గా ఈ టైం కల్లా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం ప్రారంభిస్తూ ఉంటున్నారు. ఇదంతా కూడా ఒక మిద్దెగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే జరిగేటువంటి పరిస్థితి అంటున్నారు. కాబట్టి చూడాలి, చాలా చోట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తున్నటువంటి నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టుగా అర్థం చేసుకోవాలని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాయి మాధవ్. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.